బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియా దాడి తర్వాత ఎయిర్పోర్టులు మూసేసుకుంటోంది పాకిస్తాన్. ఏ స్థాయిలో భయపడిపోయిందో, ఏ స్థాయిలో కంగారు పడుతోందో, ఏ స్థాయిలో బెంబెలెత్తిపోయిందో అర్థమవుతోంది పాకిస్తాన్ హడావిడి చూస్తూ ఉంటే. మరి ముఖ్యంగా ఏ క్షణాన ఏం దాడి జరుగుతుందో అర్థం కాక ఇటు భారత్ వేసే పాచికలకు సంబంధించి వాటిని గెస్ చేయలేక కింద మీద పడుతోంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలోని లాహోర్, కరాచీ ఎయిర్పోర్ట్లను మూసేసింది పాకిస్తాన్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ అండ్ బిగ్ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. రేపు ఉదయం 6 గంటల వరకు అన్ని రకాల విమానాల రాకపోకలని నిలిపివేసింది ఆ దేశ విమానయాన సంస్థ. ఇన్ఫాక్ట్ ఆ దేశ విమానయాన శాఖ. మరోవైపు పోర్టుల్లోనూ ఎమర్జెన్సీ ప్రకటించింది పాకిస్తాన్లో పౌరులను అలర్ట్ చేసింది అమెరికా. లాహోర్ వదిలి వెళ్ళిపోవాలంటూ ఆదేశించింది. దాంతోపాటు ఒకవేళ పర్యాటకులు ఎవరైనా ఉండుంటే కనుక త్వరితగతిన అమెరికా చేరుకోవాలంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటికే కొన్ని దేశాలు ఎమర్జెన్సీ అంశానికి సంబంధించి ఆయా పౌరులకు విజ్ఞప్తులు చేస్తున్నాయి. పర్యాటకులకు సంబంధించి పాకిస్తాన్కి పర్యటన కోసం వెళ్లిన వారిని తిరిగి ఆయా దేశాలకు వచ్చేయాలంటూ ఆయా దేశాలు ఇప్పటికీ పిలుపునిస్తున్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు, లాహోర్ ఎయిర్పోర్టు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈరోజు సీరియల్ బ్లాస్టులు చోటు చేసుకున్నాయి పాకిస్తాన్లో. ఇటు భారత్ ఒకటే చెబుతోంది, పాకిస్తాన్కి సంబంధించి ఇబ్బందికర అడుగు వేసే ప్రయత్నం చేసింది, భారత్ మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. ఆ దాడిలో భాగంగానే ఈ అడుగు తీసుకోవాల్సి వచ్చింది. అంటే HQ-9 యాంటీ మిసైల్ సిస్టమ్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది భారత్. వాటి మీద అటాక్ చేసింది. ఎందుకనుకుంటే ఇక్కడ పాకిస్తాన్ భారతదేశంలోని 15 నగరాలకు టార్గెట్ చేసింది. అందరూ సాధారణంగా ఇప్పుడు మాట్లాడుకుంటున్న మాట, ఎందుకు భారత్ యుద్ధానికి వెళ్తోంది? ఇక్కడ వాళ్ళందరికీ సమాధానం ఒక్కటే. ఇది నేను చెప్తున్న మాట కాదు, భారతదేశం చెబుతున్న మాట, భారతదేశ ప్రభుత్వం ఇన్ఫాక్ట్ కేంద్రం చెబుతున్న మాట. ఇక్కడ కేంద్రం కావచ్చు, సగటు భారతీయుడు కావచ్చు, యుద్ధం కోరుకోవటం లేదు. కానీ దాయాది దేశం మాత్రం కయ్యానికి కాలు దూవుతోంది. తినడానికి తిండి లేదు కానీ, బాసే మాట కాస్త కఠినంగా అనిపించవచ్చు, తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనె కావాల్సి వచ్చిందంట. అలా ఉంది ఈ వ్యవహారం. మరి ముఖ్యంగా అక్కడ తినడానికి గోధుమలు కొనుక్కోవడానికి, గోధుమ పిండి కొనుక్కోవడానికి డబ్బులు లేవు. సోషల్ మీడియాలో వాళ్ళు పేలిపోయిన ఫైటర్ జెట్స్కి సంబంధించిన ఇనపరేఖలు అమ్ముకుంటూ వాటితో కొనుక్కోండి అంటూ జోక్స్ క్రాక్ అవుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. అటువంటి పాకిస్తాన్ ఇప్పుడు భారత్తో కయ్యానికి కాలు దూవుతోంది. ఏకంగా 15 నగరాల్ని టార్గెట్ చేసుకుంది. అటువంటి పాకిస్తాన్కి టార్గెట్ ముందే ఫిక్స్ చేసింది భారత్. ఏం చెబుతోంది? ఉగ్రవాదుల మీద మాత్రమే మేము చర్యలు తీసుకుంటున్నాం. ఇది పాకిస్తాన్ మీద బాగా కోపం లేదు, కాదు. కానీ ఉగ్రవాదులకు సంబంధించి మీరు మద్దతు తెలిపితే ఆఫ్ కోర్స్ మీ మీద దాడి చేస్తామంటోంది. అట్ ద సేమ్ టైం ఈ 15 నగరాలు ఎప్పుడైతే టార్గెట్ పెట్టుకుందో అడ్వాన్స్ మూవ్ వేసింది భారత్. వెంటనే లాహోర్ సహా ఈ యాంటీ మిసైల్ సిస్టమ్ ఉన్న ఆ లొకేషన్స్లో దాడులకు తెగబడింది. టప్ప 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 మొత్తం ఎగరగొట్టింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చైనా నుంచి తెచ్చుకున్న HQ-9ని ఇటు S-400 అని సుదర్శన చక్రాన్ని ఉపయోగించి పేల్చేసింది. మరి ఇప్పుడు ఏం చేయబోతోంది? ఎందుకు లాహోర్తో పాటు కరాచీ కావచ్చు, మరి ముఖ్యంగా ఎయిర్పోర్ట్లు కావచ్చు, అట్ ద సేమ్ టైం పోర్టులని ఎందుకు నిలిపివేస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి వ్యూహంతో వెళుతోంది, ఎటువంటి ఇంటెలిజెన్స్ ఉన్న పరిస్థితి ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, పాకిస్తాన్ వ్యూహం ఏంటి? భయపడిందా, లేకపోతే ఇక్కడ ప్రతీకారచ్చతో రగిలిపోతున్న పాకిస్తాన్ ఇంకో వ్యూహంతో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తోందా? వరుస దాడులతో వణికిపోతుంది పాకిస్తాన్. వ్యూహాల సంగతి దేవుడెరుగు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో తమను తాము రక్షించుకునేందుకు పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఎత్తుగడలు ఏంటి, నిజంగా ఆ వ్యూహాలు ఏంటి అంటే నిజంగా అంత అయోమయమైన పరిస్థితి. నిజంగా పాకిస్తాన్ మిలిటరీ దగ్గర ఉన్నటువంటి ఆలోచనలకు పదును పెడుతుందా, సామర్థ్యానికి పని చెప్తుందా అంటే వాటి ఎత్తుగడలను ఏ రకంగా మనం చిత్తు చేస్తున్నామో అర్థం కాని పరిస్థితి. అంత అయోమయంలో కన్ఫ్యూజన్ లో పడిపోతుంది. సో ఇండియా దాడి తర్వాత ఎయిర్పోర్ట్లు కూడా మూసివేశారు. లాహోర్, కరాచీ ఎయిర్పోర్ట్లు కూడా మూసివేసిన పరిస్థితి కనబడుతుంది. రేపు ఉదయం 6 గంటల వరకు కూడా అన్ని రకాల విమానాలు బంద్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే వాళ్ళ ఎయిర్ స్పేస్ కూడా పూర్తిగా గతంలో ఒక వారం కింద కూడా పూర్తిగా నిషేధించిన పరిస్థితి. ఆ రకంగా ఇప్పుడైతే అటు పోర్ట్ లో కూడా ఎమర్జెన్సీ ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. పాకిస్తాన్ లో మరోవైపు అమెరికన్ ఎంబసీ, అమెరికా ప్రభుత్వం ఒక హెచ్చరికలు అయితే జారీ చేసి, ముఖ్యంగా రాయబార కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది వెంటనే పాకిస్తాన్ విడిచి దేశం విడిచి వెళ్లాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అట్లాగే లాహోర్ లో ఉన్నటువంటి తమ సిటిజన్స్ ఎవరైనా సరే, తమ పౌరులు ఎవరైనా వీళ్ళంత త్వరగా పాకిస్తాన్ వదిలి
బయటకు రావాలని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే భారత్ ఎప్పుడు ఎలాంటి దాడులు చేస్తుందో తెలియదు. ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం చేసినటువంటి వ్యూహాత్మక దాడులతో వెంటనే బెంబేలెత్తిపోయారు. కేవలం అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులే కాదు, విదేశాలకు చెందిన పౌరులకు కూడా ఇప్పుడు భయం పుట్టుకుంది. ఎందుకంటే అక్కడ ఆ గగనతలం భూతలంలో ఇప్పటికే మనం ఆ దేశ భౌగోళిక ప్రదేశంలో మనం చేస్తున్న దాడులతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. మనం ఆపరేషన్ సింధూర్ 2 ఇంకా కొనసాగుతుందని చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇవాళ మన కేంద్ర మంత్రి రిజిజు చెప్పిన ప్రకటనతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. ఆయా దేశాలకు సంబంధించిన పౌరులు జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా ఇంకా మరిన్ని దాడులు తప్పవు అని మనం హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అమెరికా అయితే ఇలాంటి సూచనలు చేసింది. ఒక్కసారి ప్రయత్నించండి. ఇదే అంశానికి సంబంధించి ఇటు పాకిస్తాన్ కూడా రియాక్ట్ అయింది. పాకిస్తాన్ మేజర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారంటే కనుక గత రాత్రి భారతదేశం ఒక అగ్రెసివ్నెస్ తో అగ్రెసివ్గా డ్రోన్లతో మల్టిపుల్ లొకేషన్స్ లో వివిధ ప్రాంతాల్లో డ్రోన్తో దాడి చేసిందంటూ చెప్పుకొచ్చారు ఆయన. దాంతోపాటు ఇంకా ఆయన ఏమన్నారంటే ఒక డ్రోన్ వచ్చి ఇటు లాహోర్లో టార్గెట్ చేసింది. దాంతోపాటు ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయంటూ చెప్తున్నారు. కానీ ఎక్కడ అఫీషియల్గా ఇంత అంటే ఉన్న సంఖ్యను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోంది పాకిస్తాన్ నుంచి. లాహోర్ కావచ్చు, కరాచీ కావచ్చు, భారత్ దాడి చేసిందని చెప్తోంది తప్ప పాకిస్తాన్ తను చేస్తున్న ఆ పనికి మారిన పనులకు మాత్రం ఎక్కడా సమాధానం చెప్పట్లేదు, ఎక్కడా నోరు విప్పటం లేదు. 17 నగరాలను టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో భారత్ ముందుగానే పసిగట్టి దీని మీద రివర్స్ అటాక్ కి దిగింది. డ్రోన్లతో విరుచుకుపడింది. డ్రోన్లతో అటాక్ కి దిగింది. ఆ పరిస్థితి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఇప్పుడు భారతదేశ వ్యూహం ఎలా ఉండబోతోంది? లాహోర్ చూసాం, కరాచీ చూసాం, నెక్స్ట్ టార్గెట్ ఏంటి భారత్ది? ఇప్పుడు ఇవాళ జరిగిన ప్రధాన ఇన్సిడెంట్ చూస్తే కనుక ముఖ్యంగా లాహోర్ లో 3 ప్రధాన సెంటర్లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఆ ప్రాంతాలంతా కూడా భద్రతా దళాలు ఇప్పటికే ఆ ప్రాంతానంతా కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఇక పాక్ చెప్తున్న వివరాల ప్రకారం ఉదయం 7 గంటలకు ఈ పేలుళ్లు జరిగాయి. ప్రధానంగా వాల్టన్ విమానాశ్రయం సమీపంలో గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాల్లో భారీగా పేలుళ్లు శబ్దాలు వినిపించాయని చెప్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ప్రజలు కూడా భయంతో ఇళ్ల నుంచి పారిపోతున్నట్టు అక్కడ సీసీ ఫుటేజ్ రికార్డ్ అయిన వీడియోలు కూడా పాకిస్తాన్ మీడియా ఇప్పుడు ప్రపంచానికి చూపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన వీడియోలు మాత్రం ఇంకా కొన్ని బయటకు రావచ్చు. గాల్లోకి భీకరంగా పొగలు వచ్చాయంటూ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి. ఇక సైరన్లు కూడా మోగాయి. ఉదయం సైరన్లు మోగడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఆ స్థలానికి చేరుకున్నారు. పేలుళ్లు సంబంధించిన ప్రాంతంలోని లాహోర్ లోని నాగరిక జిల్లా వ్యాపార కేంద్రంగా ఉంది. సో దీనికి సమీపంలో లాహోర్ ఆర్మీ కంటోన్మెంట్ ఏరియా ఉంది. అక్కడ పాకిస్తాన్ నేవీ వార్ కాలేజ్ కు దగ్గరగా ఉంటుంది. అట్లాగే లాహోర్ లోని మోడల్ టౌన్ పార్క్ ఇది చాలా ఫేమస్ అంటారు. ఇక్కడ కూడా అత్యంత సమీపంలో ఇక్కడ పేలుళ్లు సంభవించాయి. సో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ PAF శిక్షణ విన్యాసాల సమయంలో పేలుళ్లు సంభవించినట్టుగా చెప్తున్నారు. అయితే మొత్తం మీద ఇటు జాగ్రత్త చర్యల పరంగా లాహోర్, కరాచీ, సియాల్కోట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రస్తుతానికి మూసివేశారు. ప్రధానంగా మనం ఒకటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని పూర్తిగా నిర్వీర్యం చేయగలిగాం పాకిస్తాన్ ది. అది ఇండియన్ భద్రతా దళాలు చేసినటువంటి ఆ పనిని ఇప్పుడు పాకిస్తాన్ కూడా నిజంగా వాళ్ళు ఊహించని పరిణామం. అది మన మీద ఏవైతే ప్రధానంగా ఉత్తర పశ్చిమ భారత్ వైపు ఎక్కుపెట్టినటువంటి టార్గెట్ల మిసైల్ మనము నిర్వీర్యం చేసిన సందర్భంలో మరి పాకిస్తాన్ ఇంకా ఎలాంటి వ్యూహాలతో వెళ్ళబోతోంది, మన నెక్స్ట్ టార్గెట్ ఏంటనేది మనం చాలా వ్యూహాత్మకంగా వెళ్ళబోతున్నాం. 2.0 అయితే కంటిన్యూ కాబోతుంది. సో వాట్ నెక్స్ట్ అనేది మాత్రం మనం ఇప్పుడు ప్రభుత్వం రివీల్ చేసే పరిస్థితిలో లేదు. ఎందుకంటే మనం ఊహించని రీతిలో దేశ ప్రజలు కూడా ఒక్కసారిగా తెల్లవారు లేవగానే సింధూర్ పేరుతో మన ఆడపడుచుల సింధూరం ఏ రకంగానైతే తొలగించి మన ఇండియన్స్ అమాయక పర్యాటకుల ప్రాణాలు తీశారు. దానికి బదులు తీసుకున్నాం. సింధూర్ అని పేరు పెట్టడం ద్వారా ప్రతీకారం అయితే మనం తీర్చుకోగలిగాం. అలాగే తెల్లవారు లేవగానే మన ఇండియన్స్ మొహాల్లో ఎంతటి ఆనందాలు వెలువరిస్తాయో రేపు మళ్ళీ జరగబోయే పరిణామం ఏ రకంగా ఉంటుంది, ఏ రకమైనటువంటి దాడులు ఉంటాయి, ఎటువైపు నుంచి ఉంటాయి, ఏ రకమైన వ్యూహంతో వెళ్తున్నాం అనేది మాత్రం ఇంకా సస్పెన్స్. ఖచ్చితంగా సింధూర్ ఆపరేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఇది ఇన్కంప్లీట్ అని చెప్తున్నారు. సో దీని ఇంకొకసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే రాత్రి గడుస్తున్న కొద్దీ మరీ ముఖ్యంగా ముళ్ళు సాయంత్రం 6 నుంచి టిక్ 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 అని 12 వైపు వెళ్తున్న కొద్దీ పాకిస్తాన్ లో వణుకు మొదలవుతోంది. రాత్రి 1:02 ప్రాంతం ఆ టైంని తలుచుకుంటే చాలు భయంతో వణికిపోతుంది పాకిస్తాన్. ఎందుకంటే మీరు చూసంటే కనుక నిన్న రాత్రి పూర్తిగా బ్లాక్అవుట్ ప్రకటించిన పరిస్థితి కొన్ని ఏరియాలలో. ఏ స్థాయిలో భయపడిపోతుందో, ఏ స్థాయిలో బెదిరిపోతుందో మీరు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చర్యల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇటువంటి పాకిస్తాన్ భారత్ మీద ఆరోపిస్తోంది, భారత్ దాడి చేస్తోంది.